మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దుమారం లేపుతోంది. న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమైంది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేవలం కోర్టు నోటీసు మాత్రమే జారీ అయిందని వాదిస్తున్నారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై అత్యవసర విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దుమారం లేపుతోంది. న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమైంది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్. సువర్ణ, ఏదైతే మీనాక్షి నటరాజన్ సంబంధించి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ మొన్న తిరస్కరించారు సంబంధిత ఎన్నికల సంఘం అధికారులు. ఈ అంశానికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ కేసు పాత కేసులకు సంబంధించి అఫిడవిట్ లో సమర్పించలేదనేటువంటి కారణం చేత నామినేషన్ తీసుకొచ్చింది. అయితే తెలంగాణలో కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉంది. ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ క్రిమినల్ కేసు నమోదు కాలేదు. సో ఈ నేపథ్యంలో ఆమె రాజ్యసభ సభ్యులకు సంబంధించి నామినేషన్ చేసుకునే విషయంలో కావాలనే చెప్పేసి బీజేపీతో ఈసీ కొల్లుడైందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించనుంది. అయితే సీనియర్ అడ్వకేట్ గా ఉన్నటువంటి అభిషేక్ మను సింగ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన అంశం విషయంలో న్యాయపరంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఏఐసిసి నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలోనే రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.